గుడ్ మార్నింగ్. నేను అక్కకు బాక్స్ పెట్టి అక్కని రెడీ చేద్దామని లేచానా. నువ్వు పడుకోవచ్చు కదా, జస్ట్ 5:40 టైము. హలో, ఏంటి ఏంటి రా, నీకు పాలు ఇస్తారా? దా. పొంగరు కొండ పొద్దున్నే లేస్తాడు, అదేమో దున్నపోతులా నిద్రపోతూనే ఉంటుంది. లైట్స్ ఇంకా ఆఫ్ కూడా అవ్వలేదు, చూసారా? ఎక్కడ అవుతాయి. పాపకి బాక్స్ పెడదామని డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తే వైట్ అనుకున్న, పింక్ వావ్ అనిపించింది. యాక్చువల్లీ ఇది డ్రై ఫ్రూట్స్ నైట్ కడిగే సోక్ చేశాను, బట్ వాటర్ అంతా బూజుగా అనిపిస్తుంటే నాకు అసలు నచ్చక ఇంకా వాటర్తో 2 times వాష్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు యూస్ చేసుకుంటా. మీకు ఎవరికైనా కనుక అంటే వాష్ చేయకుండా తాగాలా, వాష్ చేసి తాగాలా అనేది కొంచెం చెప్పండి. వాష్ చేయకుండా తాగాలంటే పర్లేదు, అలానే తాగుతాను. వాష్ చేసుకోవచ్చు అంటే చేసుకుంటాను. వాటిని చూస్తే కొంచెం తాగాలనిపించలేదు, అందుకే వాష్ చేశా. సో ఈరోజు నా డ్రింక్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్తో స్టార్ట్ అయ్యింది. అదే పింక్ కలర్లో ఉంది, కానీ అస్సలు బాగాలేదు. కానీ తప్పదు, తాగాలి. ఏం చేద్దాం, హెల్త్ కోసం కదా. ఈ బాల్కనీలో కూర్చొని తాగుతుంటే చూసి మా వాడు ఆ పక్క బాల్కనీలోకి వచ్చి నాకు హాయ్ చెప్తాను. ఒక నిమిషం, ఏం చేస్తానవరా? నాకు వచ్చి హాయ్ చెప్తాను. హలో విఘ్నేష్, ఇటు పక్కకి రాలేవు నువ్వు, తెలుసా? నో నో నో, గో. మార్నింగ్ టిఫిన్లోకి రాగి ఇడ్లీ చేశాను. ఫస్ట్ టైం చేశాను, బాగా పొంగింది. షార్ట్ పెడదామని తీసాను కానీ బట్ అది లాంగ్ వీడియోలో పోస్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ దీని కాంబినేషన్ పల్లి చట్నీ సూపర్ ఉంది. అండ్ రాత్రి నానబెట్టి పొద్దున్నే 4-5 విజిల్స్ వేసి బొబ్బర్ల కర్రీ చేశాను. అదేనండి, మా రాయలసీమ వాళ్ళం అలసందలు అని పిలుస్తాము. సో ఇది కర్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కన గుడ్లు బాయిల్ చేశాను, కొంచెం పాయసం చేశాను, తర్వాత టమాటో రసం పెట్టేశాను అనమాట. నైట్ పని లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. మా అమ్మమ్మ రసం చాలా బాగా చేస్తారండి. ఎప్పుడు జ్వరం వచ్చినా మా అమ్మమ్మ రసం చేసి పెట్టేది. అండ్ కూరలు ఏం లేకపోయినా రసం చేసి పెట్టేది. టమాటోలు ఉంటే చాలు. బట్ ఎంత టేస్ట్ అనిపిస్తుంది అంటే అన్నంలో పిసుక్కొని తింటే సూపర్ టేస్ట్. బట్ నేను ఎంత ట్రై చేసినా ఆ టేస్ట్ని అయితే తీసుకురాలేకపోయాను. కానీ ఇంకా అమ్మమ్మని అయితే పీల్చుకొచ్చుకోలేను కదా, నేనున్న ప్రతి చోటికి వచ్చినట్టు మేనేజ్ చేసేసుకోవాలి అంతే, ఇంకేం చేయలేము మనము. సో రసం ఎప్పుడు ఉడికేటప్పుడు కొత్తిమీర వేసేసి టప్పన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయి, మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అని చెప్తుంది తను. అందుకే నేను అలా చేశానన్నమాట. నెక్స్ట్ నేను స్క్రబ్ చేస్తున్న ఫేస్ని షుగర్ అండ్ టొమాటో తోటి కొంచెం గ్లో వస్తుంది అండ్ ఫేస్ అయితే స్మూత్గా అవుతుంది అని చెప్పేసి ఇది మంచి టిప్ కూడా. యాక్చువల్లీ బోరింగ్ వచ్చింది, నేను వీడియో తీద్దామని సెల్ తెచ్చేసరికి ఎగిరిపోయింది. ఈ పూణేలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలీదు. అదేదో మళ్ళీ వచ్చింది. ఏ అంటే అది దాని జంటనా? చిలక గోరింక అంటారు కదా. సో అవి ఒకదాన్ని ఒకటి వదిలిపెట్టి ఉండవన్నమాట, వెళ్ళిపోతాను. నేను అదే అన్నది, ఓ చిలక గోరింక జంటకు ఉంటాయని నేను చెప్పలే. నేను పోయి వాటర్ ట్యాంక్ మీద వాలింది. నీ జంట ఇదే ఎక్కడుంది? యాక్చువల్లీ నన్ను చూసి భయపడి పారిపోయినట్టుంది. ఫారెస్ట్ చూస్తారా, ఎంత బాగుందో. లాంగ్ డ్రైవ్ పోతే ఎంత బాగుంటుందో. సో నైట్ రసమన్నం కలిపి పెట్టేశాను పిల్లలిద్దరికి. స్కూల్ వాళ్ళు పాపకి స్టీల్ బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్తోనే పంపించాలి క్యారియర్ అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇదేమో 400 దగ్గర పడింది. సో ఫ్లాస్క్లా ఉంటుందని మా ఆయన వేడి నీళ్ళు పోసి టెస్ట్ చేద్దామని పక్కన పెడితే పాప తెలియక తీసుకొని నా కోసం కొత్త బాటిల్ వచ్చింది అని చెప్పి నోట్లో పోసుకొని తాగేసింది. నాలుక పెదవులు మొత్తం కాలిపోయాయి. ఇంకా దాన్ని కంట్రోల్ చేయడానికి నెయ్యి పూసి, చాక్లెట్ తినిపించి, షుగర్ తినిపించి చాలా అగసార్లు పడ్డామన్నమాట. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, మాలాగా మీరు చేయొద్దు. పిల్లలకి దూరంగా పెట్టండి. చూసారా తన నోరు ఎంత కాలిపోయిందో, పాపం అనిపించింది. బట్ ఓకే, ఇప్పటికీ 2 days అయింది, కొంచెం పర్లేదన్నమాట. ఇక్కడ మా వాడు అవి అన్ని తినకూడదు విఘ్నేష, ఇచ్చేయి. హలో, వద్దంటే పోతావేంట్రా?